హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు విజయవాడ వచ్చాను. విజయవాడ ఎందుకు వచ్చానంటే, విజయవాడ అనగానే మనకు గుర్తొచ్చేది శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారు మాత్రమే. అందుకు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి నేను విజయవాడ వచ్చాను. మేము నైట్ 10 కల్లా జర్నీ స్టార్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున రీచ్ అయ్యాం విజయవాడకి. అక్కడి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి తెల్లారింది. ఈ నది అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉండే కృష్ణా నది. ఇక్కడ తలనీళ్ళలు అవి ఇచ్చి ఇక్కడే స్నానాలు అవి చేస్తూ ఉంటారు. మేము కూడా ఈ నదిలోనే స్నానాలు చేసాము. ఇప్పుడు మేము స్నానం చేసి పైకి వచ్చాము. అమ్మవారి దగ్గరికి కొండపైకి వెళ్ళాలి. ఈ కొండ ఎదురుగుండా నది అంతా కృష్ణా నది. మనం ఇప్పుడు టెంపుల్ దర్శనం చేసుకుని కొండపైకి వెళ్ళాలి కాబట్టి ఉచితంగా బస్సులు ప్రొవైడ్ చేశారు. ఈ బస్సులు ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడైతే మనం గోదావరి దగ్గర స్నానం చేస్తామో దానికి ఎదురుగానే ఈ బస్సులు కూడా ఇక్కడికే వస్తాయి. అదేవిధంగా చాలా జనం కూడా ఉంటున్నారు. ఫుల్ అవుతున్నాయి ఎప్పటికప్పుడు బస్సులు. కొండపైకి వెళ్ళడానికి రావడానికి కూడా ఫ్రీ బస్సులు అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మేము కూడా ఈ ఫ్రీ బస్సు ఎక్కే కొండపైకి వెళ్తున్నాము. బస్సు లోపల చూడండి క్రౌడ్ అది ఏ విధంగా ఉన్నారో. ఇప్పుడు మీకు కనిపించే ఈ వ్యూ పాయింట్ అంతా కొండపైకి వెళ్ళే దారిలో ఉండే ప్లేసెస్. ఇవన్నీ నేను బస్సు లోపల ఉండి తీస్తున్నాను. ఇలా కొండపైకి ఎక్కేటప్పుడు బస్సులోంచి ఈ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగా కనబడింది. అమ్మవారి దర్శనానికి మనం కొండపైకి వచ్చేసాం. కొండపై నుంచి వ్యూ పాయింట్ ఏ విధంగా ఉందో చూడండి. ఇక్కడున్న ఈ క్రౌడ్ అంతా దర్శనం చేసుకుని మళ్ళీ కొండ కిందకి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్న వాళ్ళు. ఎంత జనం అయితే పైకి వస్తున్నారో అదేవిధంగా అంతే జనం ఫుల్ అయ్యి బస్సులు మళ్ళీ కిందకి వెళ్తున్నాయి. ఇప్పుడు మనం ఇలా పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సినవి చెప్పులు ఒక ప్లేస్లో పెట్టాలి. నెక్స్ట్ మన దగ్గర బ్యాగ్స్ ఉంటాయి చూసారా, ఆ బ్యాగ్స్ కూడా సపరేట్గా ఇవ్వాలి. అండ్ మొబైల్ ఫోన్ కట్ట అలవ్ లేదు లోపలికి. మొబైల్ ఫోన్ కట్ట వీళ్ళు తీసుకుంటారు. ఇలా 3 కౌంటర్స్ సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా ఇవన్నీ ఇలా బయటనే తీసుకోవాలి. లోపలికి అలౌ చేయట్లేదు. మనకి ఇక్కడ మొబైల్ కౌంటర్ ఒకటి సపరేట్గా ఉంది. ఒకవేళ నార్మల్గా తీసుకెళ్ళినా వాళ్ళు చెక్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళే ముందు చెక్ చేసి పంపిస్తున్నారు. వీళ్ళంతా దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు చాలా ఫుల్గా వస్తున్నాయి బస్సులు ఇవన్నీ. మనకి ఇక్కడ ఒక ప్రసాదం కౌంటర్ ఒకటి ఉంది. ప్రసాదం కౌంటర్ అనేది లోపల ఒకటి ఉంటుంది టెంపుల్ లోపల. ఒకవేళ అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది తీసుకోలేకపోతే ఇక్కడ బయటకు వచ్చిన దగ్గర కూడా తీసుకోవచ్చు. అదే మనం బ్యాగ్స్ మొబైల్స్ ఇస్తాం కదా, అదే ప్లేస్ దగ్గర తీసుకోవచ్చు. మొత్తానికి మేము దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. లోపలికి మొబైల్ పట్టుకెళ్ళడానికి అలౌ చేయలేదు. అందుకే లోపల ఏ విధంగా ఉందో వీడియో తీయలేకపోయాను. ఇదంతా బయట ప్లేస్లో తీస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లోపలికి వెళ్ళడానికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.